సత్యం 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 నన్ను కూడా తీసుకెళ్ళరా పట్టుకు తీసుకెళ్ళరా అబ్బా ఏమిట్రా రారా అది కాదురా నాకు భయంగా ఉందిరా ఎందుకురా భయం మనం రోజు వచ్చేదే ఇక్కడికి ఆ రోజు వస్తున్నా నాకు మరోసారి వచ్చినట్టుగానే ఉందిరా ఏదైనా మాట్లాడుకోవాలంటే మీ ఇంటికో మా ఇంటికో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా ఈ దెయ్యాలు రాక్షసులు బాబుల మధ్య ఎందుకురా మాటలు నువ్వు నోరు మూసుకో మన మీద ప్రభుత్వానికి అనుమానంగా ఉంది ప్రజలకే అనుమానంగా ఉంది ఎక్కడ ఏదైనా మాట్లాడితే ప్రమాదం జరగవచ్చు ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదు నువ్వు నోరు మూసుకో రండి కూర్చోండి ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి ఏమిటంటే అదే అదు అమ్మో నువ్వు చెప్పేది ధైర్యమైన మాట సుమా అమ్మ నాయన కొంచెం ధైర్యం వేసుకొని అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పు మా అమ్మాయి ఓ ఆర్ట్ ఫెయిల్యూర్ కేసు తీసుకొచ్చింది ఎవరినో తీసుకొచ్చి వీడిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటుంది వాడెవడు అబ్బా చెప్పలేదా వాడు అచ్చం సర్దారు పాపారాయుడులా ఉన్నాడు పాపారాయుడు కాదురా వాడు కొడుకు ఉన్నాడు అని చెప్తున్నాడు నువ్వు మూసుకుంటూ ఉన్నాడా అవును వీడు గాని వాడికి గాని కొడుకై ఉంటాడని నా అనుమానం మరి నువ్వు అడిగాను తల్లి పేరే చెప్పాడు తండ్రి ఎవరో నాకు తెలియదు అనుకున్నాడు దాంతో నాకు అనుమానం పెరిగిపోయింది అసలు సర్దార్ పాపారాయుడు జైల్లోనేగా ఉన్నాడు అవును జైల్లోనే ఉన్నాడు మరి వాడు వీడికి చెప్పాడేమో మనమే విజయరాఘవాలని చంపామని నీ మొహం నా తండ్రి ఎవరో నాకు తెలియదు అని వాడు చెప్తుంటే మనం చేసిన పని ఆ ఒక్క సర్దార్ పాపారాయుడికే తెలుసు వాడు ఎలా జైలు నుంచి బయటకు వచ్చాక మన మీద పని సాధిస్తే ఎలా సాధిస్తాడు విజయరాఘవరాజు అంటే మనకెంత గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసు ఆ గౌరవానికి గుర్తుగా నా కూతురు పేరు విజయ వీడి కొడుకు పేరు రాఘవ నీ కొడుకు పేరు రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నాం ఆస్తిని పంచుకున్నా పేరుని పంచుకున్నాం ఇలాంటి తప్పుడు కుట్రకు వస్తామని నేను ఇక్కడికి పిలిపించాం మనం ఏమన్నావో వాడికి ఎక్కడ వినపడుద్ది అదే వాడు బతుకున్నాడు తెచ్చాడు వాడికి వస్తాడు